హలో గైస్, మీరు చూస్తున్నారు పీసీ మొబైల్ టచ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. అయితే ఇలా వీడియో వచ్చేసి ప్లేయిట్ యాప్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఏ విధంగా యూజ్ ఉంటుంది, అది దాని ఫీచర్స్ ఏంది, దాని ఫీచర్స్ ఏంది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, అదే వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మొబైల్కి సంబంధించిన వీడియోస్ కానీ, టెక్ వీడియోస్ కానీ, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ మాత్రం కొత్తలో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అలాగే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఆ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ప్లస్ లైక్ కొట్టురు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వీడియోలోకి పోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి పోతే ప్రజెంట్ ప్లేయిట్ యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. దీని ఫీచర్స్ ఏం చూద్దాము. ఒకసారి ఓపెన్ చేస్తున్నా, అలా డౌన్లోడ్ చేసుకున్నా. మీరు డౌన్లోడ్ చేసుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందే నేను డౌన్లోడ్ చేసిన, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అడుగుతుంది. అలో యాక్సెసరీస్ ఇది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక ప్లేయిట్ అనే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్, చూసుకుంటారు కదా, సేమ్ ఇదే విధంగా వస్తుంది మీకు. ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇక వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, వీడియో ప్రతి ఒక్క వీడియోస్ 4K వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ ఈ ప్లేయర్లో సపోర్ట్ చేస్తుంది. వేరే ప్లేయర్లలో సపోర్ట్ చేయదు. అంటే ఈ ప్లేయర్లో మాత్రం మరి HD 4K వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోస్ సపోర్ట్ చేస్తుంది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా తర్వాత ఏంటంటే ఇక ఫోల్డర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఫోల్డర్ ద్వారా మన డౌన్లోడ్ చేసుకున్న వాటి ఇలా డౌన్లోడ్ చూపెడుతుంది. మళ్ళీ ప్లస్ కెమెరాస్ సంబంధించిన చూపెడుతుంది. మళ్ళీ ప్లస్ ఇక వాట్సాప్లో ఏమేమి వీడియోస్ వస్తాయి అవి కూడా చూపెడతాయి. మూవీస్ సంబంధించిన మనం ఏమన్నా ఆన్లైన్లోకి వెళ్ళి మూవీస్ కానీ డౌన్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అవి చూపెడుతుంది ఫోల్డర్ వైజ్గా. విడ్మేట్లో ఏమైనా నాలో విడ్మేట్ ఉంది కాబట్టి విడ్మేట్ సంబంధించింది విడ్మేట్లో చూపెడుతుంది ప్రతి ఒక్క వీడియో. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకో, ఇప్పుడు ప్రజెంట్ ఫోల్డర్ వైజ్గా ఉంది ప్లేయిట్. ఇవరాగా ఏదైనా ప్లే చేసిన బ్యాగ్ ఇంతకుముందు ప్లే చేసిన బాపద్ది ఇందులో చూపెడుతుంది. ప్రజెంట్ ఇందులో వచ్చేసి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మ్యూజిక్ కూడా వాడుకోవచ్చు. సాంగ్స్ కూడా ఇందులో వినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నాయి డౌన్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్. డౌన్లోడ్లోకి వచ్చిన తర్వాత మీరు వాట్సాప్లో ఎవరైనా స్టేటస్ పెట్టుకున్నా కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి వాట్సాప్లోకి పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ ద్వారా కూడా మనం ఫేస్బుక్లో వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏమైనా వీడియోస్ కానీ పెడితే అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోరాదు, ఎందుకంటే యూట్యూబ్ అవసరం లేదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ట్విట్టర్ అని ప్రతి ఒక్కటి ఇందులో సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే మెయిన్ వచ్చేసి ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మనం వచ్చేసి చూసుకోవచ్చు ఏంటంటే మెయిన్ వచ్చేసి 4K వీడియో అనేది సపోర్ట్ చేస్తుంది అన్నా. అయితే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మన గురించి ఒక వీడియో అనేది ప్లే చేసి చూపెడతా. అది ఏ విధంగా ఉంది, క్లారిటీ ఎట్లా వస్తుంది, ఎట్లా జూమ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూరి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసుకున్నారు కదా, మీలకు వస్తేనేమో డౌన్లోడ్ ఇది ఉంది కదా, డౌన్లోడ్ MP3 కట్టర్ ప్రైవసీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకోవచ్చు సెట్టింగ్స్. మళ్ళీ ప్లస్ ఇది ఉంది కదా డౌన్లోడ్కి వచ్చిన వాట్సాప్కి సంబంధించినవి అన్ని స్టేటస్ కానీ ఎవరైనా పెడితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ సంబంధించినవి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీకు చెప్పిన ఇంతకుముందే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ కానీ మన స్టోరీస్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అది లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మాత్రం ఇందులో చేసుకోవచ్చు. యూట్యూబ్కు అల్గారిథం కాబట్టి యూట్యూబ్కి అవసరం లేదు, యూట్యూబ్ మాత్రం చేసుకోరాదు, ఎందుకంటే దాని గురించి సంబంధం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక వీడియో ప్లేయర్ చూపెడతా. ఇది క్లారిటీ అంటే ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది వీడియో ప్లేయరు, ఎట్లా ఏం కథ అని ఒకసారి చూపెడతా చూడరు. మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి నా మొబైల్లో ఉన్న వీడియో. ఇట్లా జూమ్ తీసుకోవచ్చు, చూపెడుతున్నారు ఎంత జూమ్ అంటే అంత తీసుకోవచ్చు. ఇట్లా వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో నేను ఆగర ఒక వీడియో ఉండే ఇట్లా జూమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చిన్నగా ఏదే విధంగా చూసుకోవచ్చు. చూడండి కదా ఫ్రెండ్స్ మీరు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇదే
అంటే ప్రతి ఒక్కటి 4K వీడియో అయినా కానీ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే 4K వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, చూసిరు కదా మీరే. ఇట్లా బ్యాక్ వచ్చాయండి, బ్యాక్ వచ్చిన ఈ యాడ్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, వాటి వల్ల ఏం కాదు. ఇప్పుడు ఏదైనా ప్రజెంట్ ఇంకేమన్నా సాంగ్స్ ఫోల్డర్ వైజ్ మీరు MP3 కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వేరే MP3 ప్లేయర్ అవసరం లేకున్నా కానీ పర్లేదు. ఈ ప్లేయిట్ ప్రతి ఒక్కటి ఇందులో అయితే ఫీచర్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఉంది కాబట్టి యాప్ గురించి చెప్తున్నా, అంతేనా ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోరు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాని నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్. నా బాధ ఏంటంటే వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఇవాళటి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకే, మీరు ఇంతకుముందు మన వీడియోస్ ఎవరైనా పాత వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు సంబంధించిన మొబైల్స్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోస్ మళ్ళీ ప్లస్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళటి వీడియో ఇదే ఫ్రెండ్స్. మన కొత్తలో ఎవరన్నా మీరు చేయాల్సింది ఏం లేదు, నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు, అంతే. నా బాధ ఏం లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఇంకో వీడియో తీయాలన్న ఆలోచన వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, బాయ్.